మొదటి వారం బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన కింగ్ నాగార్జున ముందుగా హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ వినాయక చవితి శుభాకాంక్ష తెలియజేశారు. ఇక ఆ తర్వాత కంటెస్టెంట్స్ ఆట గురించి మాట్లాడుతూ సోనియాని పిలిచి, ఏంటి సోనియా, ఈ వారం బిగ్ బాస్ హౌస్ ఎలా అనిపించింది అంటూ సోనీని అడిగి తెలుసుకున్నారు. దానికి సోనియా మాట్లాడుతూ, చాలా బాగుంది సార్, ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదు అంటూ చెప్పుకొచ్చింది సోనియా. ఎందుకు సోనియా హౌస్ లో ఎవరిని చూసినా అంత కోపం వస్తుంది? ప్రతి విషయం పైన ఎందుకని అనవసరమైన ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు? చిన్న చిన్న విషయాలను కూడా చాలా పెద్దది చేస్తూ భూతద్దంలో పెట్టి చూస్తున్నావు. ఇది సరైన విధానం కాదు. నిఖిల్, నైనిక కలిసి యష్మిని 3వ చీఫ్ గా చేస్తే నీకొచ్చిన నష్టం ఏంటి? నీకిష్టమైన వాళ్ళని చీఫ్ గా చేయలేదని నీ కోపమా? ఎందుకని ఆ రోజు అనవసరంగా అంత ఆర్గ్యుమెంట్ చేశావు? యష్మిని అంత పాయింట్అవుట్ చేసి మాట్లాడాల్సినంత అవసరం ఏముంది? యష్మి, నీకేమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అంటూ మాట్లాడారు కింగ్ నాగార్జున. మిగిలిన కంటెస్టెంట్లు అంతా కూడా 3వ చీఫ్ గా యష్మిని అనుకుంటే అందరూ సైలెంట్ గానే ఉన్నారు. అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పారు. కానీ నీకు మాత్రమే ఎందుకని అంత కోపం వచ్చింది? సరే, నీ ఉద్దేశం ప్రకారం ఎవరు 3వ చీఫ్ అయితే బాగుంటుంది అంటూ అడిగారు. కింగ్ నాగార్జునకి సమాధానం చెబుతున్న సోనియా, నాకు యష్మి చీఫ్ అయితే నాకు ఎలాంటి నష్టం లేదు, కానీ యష్మి కంటే కూడా నబీల్ అలాగనే శేఖర్ భాష బాగా ఆడతారు. అంతకు మించి నబీల్ అయితే ఇంట్లో ఉన్న అందరితో చాలా క్లోజ్ గా ఉంటూ అన్ని విషయాల్లోనూ హెల్ప్ అవుతూ ఉంటాడు. ఇక శేఖర్ భాష గారైతే అందరినీ నవ్విస్తూ తన ఎంటర్టైన్మెంట్ తో అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ఇక వీళ్ళిద్దరిది కాదని యష్మిని 3వ చీఫ్ చేయడం నాకెందుకో నచ్చలేదు అంటూ నాగార్జున ముందు కూడా ఇదే అంశం పైన ఆర్గ్యుమెంట్ చేసింది సోనియా. ఆ తర్వాత మళ్ళీ నాగార్జున మాట్లాడుతూ, సోనియా ఇంట్లోకి అందరికీ చాలాసేపటి తర్వాత ఫుడ్ ఇచ్చాం. ఇక ఆనందంలో మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కూడా ఆటలాడుకుంటూ తింటుంటే నీకొచ్చిన నష్టం ఏంటి? నిన్నేమన్నా తినమని చెప్పారా వాళ్ళు? లేదా వాళ్ళు అనుకునేది తెచ్చి నిన్నేమన్నా తిను అని బలవంతంగా పెట్టారా? ఎందుకని శేఖర్ భాష పైన అంత కోపం పెట్టావు? ఆ విషయంలో అంత ఇష్యూ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా అంటూ ఈ విషయాన్ని కూడా అడిగాడు నాగార్జున. అంతేకాకుండా సాధారణంగా బత్తాయిలో కమలాలు ఎవరికైనా చేతిలో ఉన్నప్పుడు వాటిని ఎగిరేస్తూ ఉంటారు, వాటితో ఆడుకుంటూ అనేది సర్వసాధారణం. ఆ విషయాన్ని ఎందుకని నువ్వంతా ఇష్యూ చేసి మరి హౌస్ లో అందరినీ నీ వైపు తిప్పుకునేలా చేశావు అంటూ నాగార్జున అడుగుతుంటే దానికి సోనియా సమాధానం చెబుతూ, అలా కాదు సార్, అందరూ మంచి ఆకలితో ఉన్నారు. ఇంట్లోకి వచ్చిన ఎప్పటికో కానీ మాకు ఫుడ్ రాలేదు. వచ్చిన దాన్ని మంచిగా తినకుండా దాన్ని కింద పడేస్తూ శేఖర్ భాష మిగిలిన వాళ్ళతో దాంతో ఆడిస్తూ ఉన్నాడు. అప్పటి వరకు ఆకలవుతుంది అన్న వీరంతా కూడా తినకుండా దాంతో ఆటలాడుతూ దాని కింద పడేస్తుంటే సరికి కొంచెం కోపం వచ్చింది, అందుకే అలా మాట్లాడాను. అయినా సరే ఫుడ్ ని అలా కింద పడేస్తే ఫుడ్ తో ఆడుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా సార్ అంటూ చెప్పుకొచ్చింది సోనియా. ఏంటి సోనియా, నీకు నువ్వు ఆడపులి అని ట్యాగ్ ఇచ్చేసుకున్నావు? నాకైతే ఈ వారం నీ ఆట చూసిన తర్వాత ఎక్కడ కూడా అలాంటి లక్షణాలు ఉన్నట్లు నాకు కనిపించలేదు. కానీ నిఖిల్ తన క్లామ్లోకి నిన్ను తీసుకుంటున్నప్పుడు మాత్రం నువ్వన్న మాట చాలా బాగుంది. నాకు ఈ హౌస్ లో నిఖిల్తోనే పోటీ, నిఖిలే నాకు సమానమైన పోటీ అంటూ తనతో పోటీ పడాలని ఉంది, కానీ తన గ్రూప్ లోకి వెళ్లాలని లేదు అంటూ నువ్వన్న మాట చాలా బాగుంది. కానీ నిఖిల్ తన ప్లాన్ లోకి అడగకుండానే తీసుకున్నప్పుడు నువ్వు ఆ మాట అనడం కరెక్ట్ కాదు కదా అన్నాడు నాగార్జున. ఇక దానికి సోనియా మాట్లాడుతూ, అలా కాదు సార్, ఈ హౌస్ లో నాకు సమానమైన పోటీ అంటే నిఖిల్ అంటూ, నాకు ఈ హౌస్ లో ఏ టాస్క్ ఆడాలన్నా ఏ పోటీ పడాలన్నా నాకు సరి సమానమైన వ్యక్తి నిఖిలే. అలాంటి వ్యక్తితో పోటీ పడాలని అనుకున్నాను తప్ప అలాంటి వ్యక్తితో కలిసి పోటీ పడాలి అని నేను అనుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక చివరిగా నాగార్జున మాట్లాడుతూ, నువ్వు ఆడిన 2 టాస్కుల్లో కూడా బాగా ఆడావు, టాస్కులైతే నీ పర్ఫార్మెన్స్ ని చాలా బాగుందంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే ఆటని కంటిన్యూ చేయి, కాస్త కోపం తగ్గించుకోమ్మా, ఇంకా బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. ఈ వారం సోనియా ఆట మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి.